నా హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా. సరే, నేను కూడా ఈరోజు ఒక వాక్యం చెప్పాలని ముందే నిర్ణయించుకొని తీసుకుని వచ్చినాను. దానికన్నా ముందు ఏదైతే మనం పని చేయాలనుకున్నామో ఆ పని ఎంచుకున్న తర్వాత ఆ పనిలో మనం ఎంతవరకు నిమగ్నమైనాం, ఆ నిమగ్నానికి మనకు ఎంతవరకు ఆశ ఉంది, ఆ ఆశయాన్ని మనం ఎలా సంకల్పించుకుంటున్నాం, ఆ సంకల్పాన్ని దేవుడి యొక్క మార్గం రూపంలో చూపేదే ఆ యేసయ్య మార్గం. ఆ మార్గాన్ని కనుక మనం ఎంచుకొని పోతే మనం చేసే ప్రయత్నం, నేను ఆ ప్రయత్నంలో భాగంగానే వచ్చాను కాబట్టి నాకు ఇది కావాలి దేవా అన్న, నువ్వు ఈ దేవుడు ఈ రూపంలో నువ్వు వెళ్ళు, ఈ మార్గాన్ని వెళ్ళన్న సూచించాడు కాబట్టి నేను ఈరోజు మీ అందరి ఆశీస్సులతో నేను ఈరోజు ఎమ్మెల్యే అయినాను. మనం చదవకుండా ఏమి తెలుసుకోకుండా అచ్చం దేవుడి మీదే భారం వేస్తే ఆ దేవుడు మీ హృదయాలలో ఉండడు. చెయ్యాలా, పని చేయాలా, కష్టపడాలా, అప్పుడు దేవుడు నీ హృదయంలోకి వస్తాడు. అదే వాక్యం ఈరోజు తీసుకొని వచ్చి చెప్పాలనే ఉద్దేశంతోనే వారి దేవుడి ధర్మశాస్త్రం వారి హృదయాలలో ఉన్నది వారి అడుగులు జారవు. నేను ఈ వాక్యాన్ని నిజంగా బలంగా నమ్ముతాను. ఎందుకనంటే నేను చేసే పని కూడా దాంట్లోనే ఉన్నది కాబట్టి. నీవు చేసే పనిలో ధర్మం ఉంటే ఆ భగవంతుడు మీ హృదయాల్లో ఉంటాడు. నేను చేసే కార్యక్రమం ఏదైనా సరే ఆ భగవంతుడిని నమ్మే చేస్తాను నేను. అప్పుడు ఆ భగవంతుడు నా హృదయంలోకి వస్తాడు. నేను చేసే కార్యక్రమానికి తోడు ఉంటాడు. నేను చేసే కార్యక్రమంలో ప్రతిఫలం అందిస్తాడు. నేను చేసే కార్యంలో విజయాలు అందిస్తాడు. ఇది నేను నమ్మిన కాబట్టే ఈరోజు మిర్యాలగూడలో ఈ పొజిషన్లో ఉండి మీ అందరి యొక్క హృదయాలు దోచుకొని మీ యొక్క ఆత్మీయతోని నేను ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గ డెవలప్మెంట్లో భాగస్వాములు కావాలనే నేను ఆశతోనే వచ్చా, ఆ సంకల్పంతోనే పనిచేస్తా. నేను డబ్బు సంపాదించడానికో లేకపోతే ఇంకో రకంగా రాలేదు. మీ హృదయాలు దోచుకోవడానికి వచ్చాను, మీ ప్రేమను పంచడానికి వచ్చాను, మీ ప్రేమతో పాటు నేను ఉండాలని వచ్చినా. నేను ఎట్టి పరిస్థితులలో ప్రతి పేదవాడికి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిఫలాలు కావచ్చు, ఆ భగవంతుడు ఇచ్చిన సంకల్పంతోనే ప్రతి పేదవాడి ఇల్లు తట్టాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు ఆ సంకల్పంతో పనిచేస్తున్నాను. దయచేసి ఎవరో ఏదో చెప్పారనో లేకపోతే ఏదో రకంగా కానీ అలాంటి ప్రలోభాలకు లొంగవద్దనని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. నాకు ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి చెప్తున్నాను. నా గురించి నా పక్కన తినే కుమార్ గారికి ఒక్కడికే తెలుసు నేనేంటి, నా ప్రవర్తన ఏందనేది. వాడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి అతని గురించి చెప్తున్నాను, లేని మనిషి గురించి అయితే నేను చెప్పను. ప్రతి పేదవాడి ఇల్లు తట్టాలనే ఉద్దేశంతోనే నేను ఈ సంకల్పంతో బయలుదేరాను. మీ అందరి ఆశీర్వాదాలతోని అది నెరవేరుతుందని కూడా నమ్మకంతోనే పనిచేస్తున్నాను. నేను మిర్యాలగూడ అభివృద్ధిలో ప్రతి ఒక్క ఏరియాలో మీరందరూ కనుక నాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తే అది ఎట్టి పరిస్థితుల్లో నెరవేరుస్తాననే సంకల్పం నాకు ఉన్నది. దయచేసి మీరందరూ నాకు తోడుగా ఉండాలని ఆ దేవుని యేసయ్యని మీ రూపంలో నా రూపంలో కొలుస్తున్నాననేది తెలియజేస్తున్నాను. మనందరం కష్టపడదాం. మనం కష్టపడితే ప్రతిఫలం కంపల్సరిగా ఆ దేవుడి రూపంలో నన్ను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు పంపించాడు దేవుడు? ఇంతసేపు ఎందుకు కూర్చున్నా నేను? నువ్వు అక్కడికి ఈ వాక్యం చదువు, వాళ్ళ యొక్క ప్రేమను గుర్తించు, వాళ్ళ యొక్క ఆశయాలను గుర్తించు, వాళ్ళ యొక్క అనురాగాన్ని గుర్తించు. వాళ్ళు ఇప్పటికి కూడా ఇక్కడ కూర్చొని ఇంత ప్రవచనాలు వింటుకుంటూ మనందరం వాళ్ళని అందరినీ మైపరిపించే విధంగా, మనందరినీ వాళ్ళని బాగుపరిచే విధంగా ఏదో ఒక మెసేజ్ ఇవ్వమంటేనే వచ్చినా నేను. అది కూడా యేసయ్యదే.
లేకపోతే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు. శుభ్రంగా ఇంట్లో పోయి పండుకొడుతూ 10:30 అయింది, వీళ్ళు ఎప్పుడు పిలుస్తారో ఏందో లేని పోయి పడుకునేవాడిని. కానీ నేను ఉండాలనుకున్నా. నన్ను ఉంచింది కూడా ఆ యేసే ఇంతసేపు. సారీ చెప్పిన మాట కూడా నేను విన్నా. నేను ఎవరి స్వార్థం కోసం పనిచేసాం అవసరం లేదు. మన స్వార్థం కోసం మనం పని చేసుకుందాం. మన ప్రతిఫలాల కోసం మనం పనిచేద్దాం. మన ఆశయాల కోసం పనిచేద్దాం. మన ఆశయాలు నెరవేర్చే విధంగా దేవుడిని స్మరించుకుంటూ కూర్చుందాం. మనం దయచేసి ఎవరు తప్పుగా భావించొద్దు. ఎట్టి పరిస్థితులలో మీ అందరినీ నేను గౌరవిస్తా. ఆ గౌరవాన్ని తగ్గట్టు మీరందరికీ నాకు తోడుగా ఉండి మన మిరియాలు కూడా అభివృద్ధి చేసుకునే విధంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా సోదరమణులకు, ఎందుకంటే ఇలా మాతృదినోత్సవం, తల్లులందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి నిజంగా ఒక తల్లి కొడుకుగా నిజంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈరోజు ఇక్కడికి వచ్చి మీ అందరి ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఆ భగవంతుడు నన్ను పంపించినందుకు మనస్ఫూర్తిగా ఆ యేసయ్యని వేడుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు, సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సమయంలో వాళ్ళు స్టేజ్ మీదకి రావాలి. ఈ క్యాలెండరు ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి. అబ్రాం అన్న ప్రార్థన చేసి ఆశీర్వదించి ముగిస్తారు. కమిటీ వాళ్ళు రండి తొందరగా. కమిటీ వాళ్ళని తొందరగా అందరు రండి కూడా చెప్పాలి, మాట్లాడాలి. దైవ సేవకు మరి ఎమ్మెల్యే గారి వైపు చేతులు చాపుతూ మరి దైవ సేవకులు అబ్రాం గారు అన్న ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. అందరూ మీ కుడి చేతిని అయ్యగారి వైపు చాపు ఉంచండి. వారిని దేవుడు ఆశీర్వదించి రాబోయే కాలంలో మరింతగా వారి సేవ మిరియాలు కూడా పరిసర ప్రాంతంలో ప్రజలందరూ పొందుకునేటట్లు వారికి దేవుడు కృపను, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, అధికారాన్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించేటట్లు మనస్ఫూర్తిగా చేతులు చాపి మనందరూ ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి, దయావాత్సల్యత గల దేవా, మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. నా తండ్రి, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయమని వాక్యంలో రాయబడిన ప్రకారం నా తండ్రి, మీరు ఈ పట్టణానికి అనుగ్రహించిన ఎమ్మెల్యే గారిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. స్తోత్రాలయ్యా. వారికి ఇచ్చిన అధికారాన్ని బట్టి స్తోత్రం, ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి స్తోత్రాలయ్యా. నా తండ్రి, ప్రజల పట్ల వారికి ఉన్న ప్రేమ, అభిమానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చిన ఈ ఘనత, కీర్తిని బట్టి స్తోత్రాలు. రాబోయే కాలంలో మరింతగా మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కించమని వేడుకుంటున్నాం. మీ ఆశీర్వాదాలతో, దీవెనలతో నింపుమని వేడుకుంటున్నాం. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. పరసంబంధమైన కృపను, జ్ఞానమును మీరు అనుగ్రహించమని, వారు చేపట్టిన ప్రతి కార్యక్రమాలు జయప్రదంగా మీరు జరిగించమని వేడుకుంటున్నాం. వారి ఆశయాలన్నిటిని నెరవేర్చమని వేడుకుంటున్నాం. తోడే ఉండి ఆశీర్వదించమని మీ చేతులు సమర్పిస్తూ ఈ కూడికను ఇంతవరకు మీరు ఆశీర్వాదకరంగా జరిగించినందుకై వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, సమాధానం ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనకును, సకల కొట్టి పరిశుద్ధులకును అండ్ పాస్టర్ ఫెలోషిప్లో ఉన్న వాళ్ళందరికీ, ఈ రాత్రి జరిగిన ఈ సభకు కూడి వచ్చిన వారందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ దొరకనేను. ఎట్టి పరిస్థితుల్లో మీకోసం పనిచేస్తాను. మీ బర్రెల గ్రౌండ్ కోసం నేను ధర్మం కోసం పనిచేస్తానని చెప్పాను. ధర్మం కోసం పనిచేస్తాను. థ్యాంక్ యూ. దూర ప్రాంతం
ప్రాంతం వచ్చిన వారికి భోజనాలు ఉన్నాయి. దయతో భోజనం చేయాల్సిందిగా ప్రార్థన